ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపంగా ఉన్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తారు? యాంగ్రీ విత్ యూ ఆర్ యాంగ్రీ అబౌట్ యూ. విత్ అండ్ అబౌట్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ మీనింగే చేంజ్ అయిపోద్ది మీరు తప్పుగా అంటే. చూద్దాం డిఫరెన్స్ ఏంటో. యాంగ్రీ విత్ యూజ్ చేసినప్పుడు సమ్‌వన్ అంటే ఎప్పుడైనా మనం ఎవరి మనిషి మీదైనా కోపంగా ఉన్నప్పుడు, ఒక హ్యూమన్ బీయింగ్ మీద కోపంగా ఉన్నప్పుడు యాంగ్రీ విత్ యూజ్ చేయాలి. యాంగ్రీ అబౌట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సంథింగ్, ఆ మనిషి యొక్క బిహేవియర్ మీద కోపంగా ఉన్నావా, లేదా ఆ సిచ్యువేషన్ పైన కోపంగా ఉన్నావా అంటే ఒక విషయం గురించి, పర్టికులర్ ఒక విషయం గురించి మీరు కోపంగా ఉన్నప్పుడు యాంగ్రీ అబౌట్ యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ రియలీ యాంగ్రీ విత్ హర్. హర్ అనేది ఎవరు? హర్ అంటే ఎవరు ఇక్కడ? మీ ఫ్రెండ్, మీ కొలీగ్, ఎవరైనా కావచ్చు. హర్ అంటే ఇక్కడ ఒక మనిషే కదా. సో మనం ఐఎమ్ రియలీ యాంగ్రీ, మనిషి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి? సమ్‌వన్. మనిషి వచ్చినప్పుడు విత్ యూజ్ చేయాలి. సో ఐఎమ్ రియలీ యాంగ్రీ విత్ హర్ ఆర్ విత్ మై ఫ్రెండ్, విత్ మై కొలీగ్, అలా. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హిస్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ అబౌట్ హిస్ బిహేవియర్. తన పేరెంట్స్ అతని బిహేవియర్ గురించి చాలా కోపంగా ఉన్నారు. ఇక్కడ ఆ అబ్బాయిని మెన్షన్ చేయలే. ఇక్కడ మెన్షన్ చేస్తే హిస్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ అబౌట్ హిస్ సన్ అనలేదు. హిస్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ అబౌట్ హిస్ బిహేవియర్ అన్నారు. బిహేవియర్ అన్నాం కాబట్టి ఇక్కడ అబౌట్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ బిహేవియర్ కాకుండా వాళ్ళ సన్న, కూతురా అని ఇక్కడ ఇచ్చినప్పుడు విత్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక విషయం గురించి, వాళ్ళ పర్టికులర్ బిహేవియర్ గురించి కోపంగా ఉన్నారు కాబట్టి అబౌట్ యూజ్ చేస్తాం.